శ్రీ గురు గణేష మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఆంజనేయమతి పాటనాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూలవాసినాం భావయామి పవమాననందనం. ఈరోజు అభిషేకం కార్యక్రమంలో వివాహం కానటువంటి వారు దర్శించవలసినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షేత్రాల్లో చాలా ప్రముఖమైనటువంటి తిరువిడనదై అనేటువంటి క్షేత్ర విశేషాలని, అదే ప్రకారంగా అప్పు దొరక్క ఎవరైతే అవస్థపడుతున్నారో అటువంటి వారికి అప్పు పుట్టడానికి కావాల్సినటువంటి పరిహారం, ఫైనాన్స్ రంగంలో ఎవరైతే వృద్ధిని సాధించాలనుకుంటున్నారో అటువంటి వడ్డీ వ్యాపారస్తులకు ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. మంగళవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. ఈ హనుమంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించడానికి గాను ఉపకరించేటువంటి స్తోత్రమే హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా ఒక్కదాని రోజు కూడా మనం పారాయణ చేయడం అలవాటుగా పెట్టుకోగలిగినట్లయితే ఎటువంటి దోషాల్లో నుంచి అయినా బయటపడవచ్చు. సంకట హఠై మిఠై సబుపీడ జోసుమిరై హనుమత బలవీర అని చెప్పబడినట్లుగా ఎటువంటి సంకటంలో ఉన్న, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న, దిక్కుతోచనటువంటి స్థితుల్లో ఉన్న హనుమాన్ చాలీసాని కనుక మనం పారాయణ చేసినట్లయితే అటువంటి కష్టాలన్నింటిలో నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అంతేగాక హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లకి తగ్గకుండా కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఏదో ఒక సమయంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే లోపుగా రోజుకు 11 సార్లు చొప్పున హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఎటువంటి శని దోషాలు ఉన్నప్పటికీ కూడా ఇట్టే తగ్గుముఖం పడతాయి. అంతటి అద్భుతమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. హనుమంతుల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ గురు చరణ సరోజ రజా నిజ మనముకుర సుధారి వరణ రఘువర విమల యశ జోదాయక ఫలచారి बुद्धिहीन तनु जानिकै सुमिर पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। जय हनुमान 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 ఒకప్పుడు చంటి పిల్లలు రాత్రిపూట పడుకోకుండా ఏడవడం, లేక పళ్ళు కొరకడం, దృష్టి తొందరగా తగలడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు పొందడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా చేత్తో విభూతి పుచ్చుకొని ఈ హనుమాన్ చాలీసాని రోజుకు 11 సార్లు చొప్పున పారాయణ చేసి ఆ విభూతిని పిల్లలకు రక్షగా పెడుతూ వచ్చినట్లయితే ఇందాక చెప్పుకున్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు వస్తున్నా కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసాని 41 రోజుల పాటు ఒక మండల దీక్షగా పెట్టుకొని రోజు 11 సార్లు చొప్పున పారాయణ చేసి 41వ రోజున స్వామివారికి తమలపాకులతో పూజ చేయించినట్లయితే గనక అష్టోత్తరం కానీ సహస్రం కానీ మన శక్తిని బట్టి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత 100 కాలాల పాటు వర్ధలడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతటి అమోఘమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి స్తోత్రం హనుమాన్ చాలీసా. అంతటి అద్భుతమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. హనుమంతుల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल
कुञ्चितकेश हाथ वज्र अरुध्वजा विराजै कान्थे मूञ्ज जनेऊ छाजै शङ्कर सुवन केसरी नन्दन तेज प्रताप महाजगवन्दन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान। लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाए रघुपति किन्हीं बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीशा नारद शारद सहित ईशा यम कुबेर दिगपाल जहाँते कवि कोविद कहि सकै कहाँते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन। మనం నిన్నటి నుంచి కూడా ప్రారంభం చేసి వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం జరగడానికి గాను దర్శించవలసినటువంటి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో 9 క్షేత్రాల యొక్క సమాహారంలో రెండవదైనటువంటి తిరువిడ నది క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ తిరువిడ నది తమిళనాడులో ఉన్నటువంటి మహాబలిపురానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అమోఘమైనటువంటి క్షేత్రం. ఈ మహాబలిపురం నుంచి తిరువిడ నదికి వెళ్ళడానికి కావలసినటువంటి సౌకర్యాలు సమస్తము కూడా ఉన్నాయి. ఈ తిరువిడ నదిలో వేయించేసి ఉన్నటువంటి దైవం లక్ష్మీ వరాహస్వామి వారు. ఈ లక్ష్మీ వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే జాతకరీత్యా రాహుగ్రహ దోషం ఉన్న కారణం చేత ఎవరికైతే వివాహాలు జరగట్లేదో అటువంటి వారందరికీ ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. అంతేకాక ఎవరైనా సరే అమ్మాయిలకి పదే పదే వస్తున్నారు, పెళ్లి చూపులు జరుగుతున్నాయి, ఫోటోలు చూస్తున్నారు, వెళ్తున్నారు, అయినా కానీ ఆలస్యం అవుతుంది తప్ప వివాహం కావట్లేదు అనుకునేటువంటి సందర్భంలో కూడా ఈ క్షేత్రాన్ని దర్శనం చేయటం వల్ల అటువంటి వారికి త్వరగా వివాహం జరుగుతుంది. దృష్టి దోషాలతో బాధపడేటువంటి వారు, రాహుకేతు సంబంధమైనటువంటి దోషాలతో బాధపడేటువంటి వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం కారణం చేత ఈ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. త్రేతాయుగంలో బలి అనేటువంటి దానవ చక్రవర్తిని అనుగ్రహించడానికి గాను లక్ష్మీ వరాహస్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నట్టుగా స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అంతేగాక ఒకానొకప్పుడు కుని అనబడేటువంటి ఋషి, అతని యొక్క కుమార్తె ఇద్దరు కూడా తపస్సు చేశారట స్వర్గానికి వెళ్ళడం కోసమని. కుని స్వర్గానికి వెళ్ళాడు కానీ కుని కుమార్తె మాత్రం స్వర్గానికి వెళ్ళలేకపోయింది. ఇందుకు కారణం ఏమిటి అని ఆవిడ ఆలోచిస్తుంటే నారద మహర్షి వచ్చి, అమ్మ నువ్వు వివాహం చేసుకోలేదు కదా, వివాహం కానటువంటి వారికి స్వర్గంలో ప్రవేశించే అధికారం ఉండదు కనుక నీకు స్వర్గప్రాప్తి కలగలేదు. ఇదిగో కలవుడు అనేటువంటి ఋషి ఉన్నాడు, ఇతన్ని వివాహం చేసుకో, తద్వారా నువ్వు స్వర్గానికి వెళ్ళగలుగుతావు అని చెప్తే నారద మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు ఆ కుని కుమార్తె కలవుడు అనబడేటువంటి ఋషిని వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహ సంబంధం కారణం చేత వీరికి 360 మంది సంతానం కలిగారు. ఈ 360 మంది అంతా కూడా ఆడపిల్లలే అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఒక మంచి సంబంధం చూసి వివాహం చేయాలి అని చెప్పని ఆ కలవుడు రోజు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు మెచ్చుకొని సాక్షాత్తు మహావిష్ణువే ఒకానొక బ్రాహ్మణ వేషంలో వచ్చి ఈ 360 మందిని కూడా రోజుకొకరు చొప్పున వివాహం చేసుకున్నాడు. అలా వివాహం చేసుకొని చిట్ట చివరికి తనకున్నటువంటి మహావిష్ణు స్వరూపాన్ని చూపించి ఈ యొక్క 360 మంది కన్యల్ని కూడా ఒకే స్వరూపంగా మార్చి తన తొడ మీద కూర్చోబెట్టుకొని ఆదివరాహస్వామిగా దర్శనమిచ్చాట. అందుకనే ఇక్కడ ఉండేటువంటి స్వామికి నిత్య కళ్యాణ పెరుమాళ్ అని పేరు. ఎప్పుడు కూడా నిత్యము కూడా పెళ్లి కొడుకు వేషంలోనే ఉంటాడట. అందుకని స్వామివారికి ఎప్పటికి కూడా బొగ్గన చుక్కబెట్టి రోజు అలంకారం చేస్తారు, రోజు కళ్యాణం చేస్తూనే ఉంటారు.
శ్రీ వైష్ణవులకు ఉండేటువంటి 108 దివ్యక్షేత్రాల్లో రోజు కళ్యాణం జరుగుతూ అనాదిగా వస్తున్నటువంటి క్షేత్రం ఈ క్షేత్రమేనని చెప్పని చాలా ప్రసిద్ధంగా చెప్పబడుతున్నటువంటి క్షేత్రం. అంతటి అమోఘమైనటువంటి ఈ నిత్య కళ్యాణ పెరుమాళని కనుక దర్శనం చేసినట్లయితే వివాహం కానటువంటి వారికి వివాహం జరుగుతుందనడంలో సందేహమే లేదు. అంతేగాక ఈ క్షేత్రంలో 360 మంది కన్యల్ని కూడా ఏకరూపంలో చేసి స్వామివారు తమ తొడ మీద కూర్చోబెట్టుకుని దర్శనమిస్తున్నారు కనుక ఇక్కడ ఉండేటువంటి మహాలక్ష్మికి అఖిలవల్లి అనబడేటువంటి పేరుంది. అంతటి అమోఘమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఇటువంటి మరిన్ని విశేషాంశాలను తెలుసుకునే ముందుగా హనుమ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते. మనం ఏ ఊళ్ళో ఉంటే మనకు ఆనందంగా కాలం గడిచిపోతుంది అనబడేటువంటి అంశాన్ని తెలుసుకునేటప్పుడు సుమతి శతకంలో ఒక మాట చెప్తాడు శతకకారకుడు. అనేకమైనటువంటి అంశాలని చెప్తూ అప్పిచ్చువాడు వైద్యుడు అంటూ అప్పు అవసరానికి ఇచ్చేటువంటి వారు వైద్యుడు కూడా ఉండేటువంటి ఊళ్ళోనే ఉండాలి అని చెప్పని అందులో సూచన చేస్తాడు. అంటే అప్పు అవసరానికి దొరకడం కూడా చాలా గొప్పదైనటువంటి యోగమే. అలా అవసరానికి అంటే అదే పనిగా అప్పులు చేసేటువంటి వారి విషయంగా కాదు, ధర్మ సంబంధంగా ఏదైనా కార్యక్రమం చేయవలసి వచ్చి దానికి అప్పు దొరక్క అవస్థ పడుతున్నప్పుడు అప్పు దొరకడానికి గాను పాటించవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక మంగళవారం నాడు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నానబెట్టినటువంటి ఎర్రకందులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఎర్ర బట్టలో పోసుకొని చక్కగా మూటగట్టి ఆ మూటను వేప చెట్టు కొమ్మకు కట్టాలి. ఆ వేప చెట్టు కొమ్ము కూడా అయినంత వరకు ఈశాన్య భాగంలో కడితే మంచిది, లేకపోయినా ఎక్కడ కట్టినా పర్వాలేదు. కాకపోతే వేప చెట్టుకు మాత్రమే నానబెట్టినటువంటి ఎర్రకందులను ఒక ఎర్రటి బట్టలో వేసి మూట కట్టి వేప చెట్టుకు కట్టాలి. ఇలా కట్టిన తర్వాత అదే రోజు మంగళవారం నాడు వేప చెట్టుకి ఇలా మూట కట్టిన వెంటనే ఏదైనా ఒక ఎర్రటి ఆవు దగ్గరికి వెళ్ళి, లేక ఎర్రటి ఆవు దొరక్కపోతే కనీసం ఏదైనా ఒక మంచి ఆవు దగ్గరికి వెళ్ళి నానబెట్టినటువంటి ఎర్రకందులను తినిపించాలి. ఈ ఎర్రకందులు తినిపించేటప్పుడు చేత్తోనే తినిపించాలి.
చేత్తో తినిపిస్తే లాభం ఏమిటి? మనకు ఉండేటువంటి గీతలన్నీ ఇక్కడే ఉంటాయి కనుక, మన రాతంతా ఇక్కడే ఉంటుంది కనుక, చేత్తో తినిపించేటప్పుడు ఆవు నేలకి ఈ చేతికి తగులుతుంది కనుక ఈ రాతను మార్చగలిగేటువంటి శక్తి దానికి ఉంటుంది అని అంటారు. సకలమైనటువంటి దేవతలు ఆవులో నివాసం ఉంటారు కనుక ఆ దేవతలందరూ కూడా సంతోషపడి చక్కగా మనకు కావాల్సినటువంటి వరాన్ని ఇస్తారు. అంటే మనకు కావాల్సిన అప్పు పుడుతుంది. అందుకని ఇలా చేసినట్లయితే ఏదైనా ఒక మంగళవారం నాడు మనకు రావాల్సినటువంటి అప్పులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా పెద్ద మొత్తంలో లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం అనుకోండి, ఇవి ఒక 7 మంగళవారాలుగా ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇటువంటి మరిన్ని క్రియా విశేషాలు తెలుసుకునే ముందుగా ఈరోజు మంగళవారం కనుక మంగళవారం నాడు అర్చించవలసినటువంటి దైవాల్లో చాలా ప్రముఖమైనటువంటి దైవం సాక్షాత్తు దుర్గా పరమేశ్వరి. ఎవరైతే ప్రతి మంగళవారం కూడా దుర్గాదేవిని కుంకుమార్చనతో పూజిస్తారో, అర్చిస్తారో, సేవిస్తారో వారికి వచ్చేటువంటి రోగబాధలు కానీ, లేక రుణబాధలు అంటే అప్పు సంబంధమైనటువంటి బాధలు కానీ, అనారోగ్యాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయని, అఖండమైన సౌభాగ్యం కలుగుతుందని ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అంతటి ఫలితాలన్నీ కూడా అనుగ్రహింపజేసేటువంటి ఐగిరి నందిని స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, అంబికా కటాక్షాన్ని పొందుదాం. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మదశోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకైటభ గంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఐ నిజ హుంకృతి మాతృ నిరాకృతి ధూమ్ర విలోచని ధూమ్రసిఖే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే శివ శివ శుంభని శుంభ మహాహవ దర్పిత భూత పిశాచపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఐ భోసతమఖి ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే రిపు గజ గండ విదారణ ఖండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఎవరైతే ఫైనాన్స్ రంగంలో ఉన్నారో, వడ్డీ వ్యాపారం చేస్తున్నారో ఇటువంటి వారందరికీ కూడా ఈ రంగంలో మంచి అభ్యున్నతి కలగడానికి, నష్టం రాకుండా ఉండటానికి గాను ఉపకరించేటువంటి దైవం సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ప్రతి మంగళవారం కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. అభిషేకంతో పాటుగా కానీ, లేక అభిషేకం చేయించే స్తోమత లేకపోయినా కూడా స్వామివారికి ప్రతి మంగళవారం కూడా 108 ప్రదక్షిణాలు చేస్తూ స్వామివారి సమక్షంలో ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్ళడం, 108 ప్రదక్షిణాలు చేయటం, ఆవు నేతితో దీపం పెట్టడం, ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఆ రోజు కానీ, అసలు ఆ రోజు నుంచి కానీ కోడిగుడ్డుని కానీ లేదా కోడి మాంసాన్ని కానీ వదిలేయాలి. ఈ కోడిగుడ్డు, కోడి మాంసం ఎప్పుడు కూడా ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారు మానేసినట్లయితే మంచి ఉన్నతిని సాధించగలుగుతారు. ఒక్క మంగళవారమే కాదు, ప్రతిరోజు ఎప్పటికీ కూడా మానేయగలిగినట్లయితే వీళ్ళకి మంచి మేలు కలుగుతుంది.
ఇలా ప్రతి మంగళవారం చేసుకున్నట్లయితే కనుక ఫైనాన్స్ రంగంలో వారికి వృద్ధి కలిగి తీరుతుందనడంలో సందేహమే లేదు. ఇటువంటి క్రియా విశేషాలతోటి అదే ప్రకారంగా వివాహం కానటువంటి వారు వివాహం జరగడానికి గాను దర్శించవలసినటువంటి 9 అమోఘమైనటువంటి క్షేత్రాలలో 3వదైనటువంటి తిరుమలంజేరి క్షేత్ర విశేషాలతోటి లోను లభించక ఎవరైతే అవస్థపడుతున్నారో వారికి లోను లభించడానికి, అదే ప్రకారంగా అనారోగ్యం కారణం చేత విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతోంది అనుకున్నప్పుడు పాటించవలసినటువంటి పరిహారాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.